అలాగే వీళ్ళ దాంట్లో కూడా ప్రభుత్వాన్ని దించేయగలమనే ఇది కూడా మాకు ధీమా ఇచ్చారు ఆ పార్టీలు అంటుంటే అది ఎక్స్ట్రీమ్ పొజిషన్. అలాంటివి తీసుకోవడం ఉద్యోగులుగా ఉన్నవాళ్ళు ప్రతి ఓటు దించడానికి వేయచ్చు లేదా నిలపడానికి వేయచ్చు. కానీ మేము 1,00,000 మంది ఉన్నాం కాబట్టి మేము కలిసి ఇచ్చేయగలము అంటే ఇది 5 కోట్ల మంది ఉండే రాష్ట్రం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. ఏమనంటే అంగన్వాడీలు 1,00,000 మందే కదా, వాళ్ళు ఏమన్నా బెదిరిస్తారా మాకు ఓట్లు ఏమని అని చెప్పి ఈ విధంగా ఏదంటే అది మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధంగా అంటే వాళ్ళు 1,00,000 మంది మాకు ఓటేకపోతే ఏం పర్వాలేదు, ఎవరిని బెదిరించేదానికి మీరు ఈ విధంగా మేమైతే లెక్క చేయము, మా ఓటర్లు వేరే ఉన్నారంటున్నాడు. అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరు ఇదే కాదు, ఇంతకుముందు గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లో 108 నియోజకవర్గాలను రిప్రజెంట్ చేస్తూ ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లా ఈ జిల్లాల్లో జరిగిన 3 ఎమ్మెల్సీ స్థానాల్లో మీరు చిత్తుగా ఓడిపోయారు 30,000 ఓట్ల మెజారిటీ పైగా. ఆ రోజు మిమ్మల్ని ప్రెస్ వాళ్ళు అడిగితే మీరేం చెప్పారు తెలుసా? మా ఓటర్లు వీళ్ళు కాదు వేరే వాళ్ళు ఉన్నారని. ఒకప్పుడు దాదాపు 10 లక్షలకు పైగా ఉండే గ్రాడ్యుయేట్స్ ఓటర్లు మీ ఓటర్లు కాదంటారు, మళ్ళీ 1,00,000 మంది ఉండే అంగన్వాడీలు మీ ఓట్లు కాదంటారు. ఈ విధంగా చెప్పుకుంటూ మీ ఓటర్లు వేరు అంటున్నారు. అసలు మీ ఓటర్లు ఎవరున్నారయ్యా? తమిళనాడు నుంచి తీసుకొని వస్తారా, కర్ణాటక నుంచి తీసుకొని వస్తారా? అదే తిరుపతి బై ఎలక్షన్స్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తిప్పినట్టు ఆ విధంగా ఎక్కడ పక్కన స్టేట్ల నుంచి ఓట్లను తీసుకొని దొంగోట్లు లేపి ఇస్తారా? ఎప్పుడు చూసినా ఓటు. నీకు ప్రజలు అధికారం ఇచ్చింది సుపరిపాలన అందించడానికి మీకు, అంతేగాని ఓటుకు లెక్క కట్టడానికి కాదు. ఓట్ల గురించి మాట్లాడతావా? సిగ్గుపడాలి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మీరు ఇంకొకటి పదే మీరు బయటకు వస్తారు. అసలు మీరెవరు బయటికి రావడానికి? అసలు మీకు ఏ అర్హత ఉంది? ప్రజలు మీకు ఓట్లే లేదు కదా. ప్రజలు ఎన్నుకునేది ముఖ్యమంత్రిని, ప్రజలకు సుపరిపాలన అందిస్తాడని. అది చేయకుండా మీరు ఏం మాట్లాడతారు? బయటకు వచ్చి మా ఓటర్లు వేరున్నారు, అసలు మీకు దొంగోట్లు వేసుకొని గెలుస్తారా? ఇంకేదన్నా అడిగితే ప్రతి ఒక్కటి ఓటుతో గెలుస్తూ ఉన్నావు. ఒకప్పుడు అదే అంగన్వాడీలకు న్యాయం చేస్తామని మీరు చెప్పారా లేదా? గ్రాడ్యుయేట్స్కి మేము ఉన్నత భవిష్యత్తుకు తీసుకుని వెళ్తామని మీరు చెప్పారా లేదా? ఈరోజు చేయనందుకు వాళ్ళు నిలదీస్తూ ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పక మా ఓటర్లు వేరున్నారు, ఎవరయ్యా మీ ఓటర్లు? దొంగ ఓటర్లా అని రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇంకొకటి, నువ్వెవడు సమాధానం చెప్పడానికి? ఏ జరిగినా కానీ నువ్వు పెద్ద ముత్తైదులాగా నువ్వు వచ్చి ఉంటావు బయట. నువ్వెవరు అసలు? నీకే అర్హత ఉంది? ప్రజలు ఎన్నుకునింది శాసనసభ్యుల్ని, ఆ శాసనసభ్యులు ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు. వాళ్ళకి ప్రజలకి సమాధానం చెప్పాలంటే ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి, లేదా శాసనసభ్యులు మంత్రులు ఉంటారు వాళ్ళు సమాధానాలు చెప్పాలి. వాళ్ళు సమాధానాలు చెప్పకుండా నిన్నెవరయ్యా పంపించేదానికి? అసలు నువ్వు ఎవరివి? జగన్మోహన్ రెడ్డికి సలహాదారుడి. జగన్మోహన్ రెడ్డికి ఇచ్చుకో నీ సలహాలు. ప్రజలకి ఎవరికి నువ్వు సలహాలు ఇవ్వడానికి? నీ ఉద్యోగం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి సలహాదారుడివి. జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇచ్చుకో, అంతేగాని ప్రజలకి నీ సలహాలు అవసరం లేదు. ఇంకొకటి, ప్రజలు ఎన్నుకునేది ముఖ్యమంత్రిని కదా, ముఖ్యమంత్రి జవాబుదారీతనంగా ఉండాలి కదా. ముఖ్యమంత్రి సమాధానం చెప్పకుండా నిన్ను బయటికి పంపిస్తా ఉన్నాడు. అసలు ఇంకొకసారి నువ్వు బయటకు వస్తే ప్రజలే నిన్ను కొట్టేటట్టున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి ఏది పడితే అది మాట్లాడితే జనాలే మీకు బుద్ధి చెప్తారు. ఎందుకంటే నాకు ఒకటి అర్థం కాక అడుగుతూ ఉన్నా, 10 లక్షల మంది ఉంటే గ్రాడ్యుయేట్ ఓటర్లు మీ ఓట్లు కాదంటావు. సరే, ఆ గ్రాడ్యుయేట్స్ ఓటర్లో తల్లిదండ్రులు ఉంటారు. ఎట్ట కాదన్నా ఒక్కొక్క ఇంట్లో 4 ఉంటారు, 40 లక్షల మంది. అంగన్వాడీలు 1,00,000 మంది అంటున్నావు, వాళ్ళ ఇంట్లోనూ ఎట్ట కాదన్నా 4 లక్షల మంది ఉంటారు. ఆ విధంగా తీసుకుంటే 44 లక్షల మంది. ఈ 44 లక్షల మంది ఒక్కొక్కరు ముగ్గురిని మార్చినా కానీ నీ ప్రభుత్వానికి డిపాజిట్లు వస్తాయా? నువ్వేమో మీ నాయకుడేమో వై నాట్ 175 అంటాడు. ఇక్కడ ఇదే విధంగా జరుగుతుంటే పోతే వై నాట్ 175 కాదు, వై నాట్ 1 సీట్ అనే స్థితికి దిగజారిపోతారు. అది గుర్తుపెట్టుకోండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మీరు జగన్మోహన్ రెడ్డికి సలహాదారులు, జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇచ్చుకోండి, ప్రజలకు కాదు. ఇంకొకటి, ప్రజలకు సమాధానం చెప్పాల్సింది మీరు కాదు, జగన్మోహన్ రెడ్డి. ఈ రోజుటి వరకు ఒక్కటంటే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేయాలి? ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ రోజుటి వరకు ప్రజలకు సమాధానం చెప్పకుండా మళ్ళీ వచ్చి నేను ఓట్లు అడుగుతా అంటాడు. జనాలు సిగ్గుపడుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీ పరిపాలన చూసి. అందుకే మీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని నమ్మటంలే, ప్రజలు నమ్మటంలే. ఇంకా మీరు ఏమంటారు తెలుసా? మా ఎమ్మెల్యేలు వేరున్నారు, మా మంత్రులు వేరున్నారు, మా ఓటర్లు వేరున్నారంట. రేపు ఓడిపోయిన తర్వాత మా రాష్ట్రం వేరేది ఉందంటారేమో. కాస్త చూసుకోండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు.